ప్రచారం బాగుందండి. ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో రాజకీయాలకి, రాజకీయ సభలకు, కార్యక్రమాలకి దూరంగా ఉండే యువతలో ఈరోజు చాలా స్పష్టమైన మార్పు చూస్తున్నాం. వాళ్ళ భవిష్యత్తు ఈ 5 సంవత్సరాలు ఎలా అయోమయంలో పడిందో అర్థం చేసుకొని, మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మా భవిష్యత్తు బాగుండేలాగా, మాకు స్థిరమైన జీవితం కల్పించేలాగా, ఉద్యోగం వచ్చేలాగా గవర్నమెంట్ కావాలని ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనతో విసిగిపోయి ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీతోని సమిష్టిగా వస్తున్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమికి సంపూర్తి మద్దతిస్తున్నారు. అలాగే మహిళలు, ఎందుకంటే ఒక ఇంటిని నడిపే కష్టం మహిళలకే అర్థమవుతుంది. జీతభత్యాలు ఎన్ని కబుర్లు చెప్పినా ఈరోజు ధరలు ఎలా పెరిగాయో, ఒక గ్యాస్ నుండి, రోజు వాడే కిరాణా సామాన్ల నుండి, పెట్రోల్ డీజిల్ నుంచి, ప్రయాణ ఛార్జీల నుంచి, ముఖ్యంగా కరెంటు బిల్లుల నుంచి ఈ 5 సంవత్సరాలు ఇంత విపరీతంగా పెరిగిన వీటన్నిటి మీద కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందనతో తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు చేసిన పథకాలు కూడా ఈరోజు కనీసం కనిపించటం లేదు. ఇలా ఉంటే భవిష్యత్తు ఆందోళనకరమని అర్థం చేసుకొని మాకు ప్రచారంలో కూడా మా మీద మాకు నమ్మకం కలిగేలా భవిష్యత్తు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుస్తారని ఒక ధైర్యంతో ముందుకు వెళ్తున్నామండి. కుటుంబంలో జనసేనతో మీకు కలియక కాస్త ఇబ్బందిగా ఉందని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, మీ సైడ్ ఎట్లా ఉంది? ఇబ్బంది ఏం లేదండి. మీరు మేము అనే స్థాయి నుంచి మనము అనే స్థాయికి ఈరోజు ఎదిగాం. ఒక కుండలోని పాలు నీళ్ళు కలిసాక మీరెంత మేమెంత అనే స్థాయిలో ఈరోజు కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారని ఉన్నత స్థితిలో ఉండి కూడా వారు ఒక మెట్లు దిగినప్పుడు వాళ్ళని ఫాలో అవుతున్న క్యాడర్ మేము కానీ, ఇటు జనసేన సైనికులకు కానీ అటువంటి పొరపచ్చాలు కానీ, ఈగో ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇటు జనసేన నిల్చున్నా, బీజేపీ నిల్చున్నా, టీడీపీ నిల్చున్నా ముగ్గురం కలిసి ఫ్యాన్ తాలూకు 3 రెక్కలు ఇరగొట్టాలని ఒక సంయుక్తంగా ఒక లక్ష్యంతో, దృక్పథంతో ముందుకెళ్తున్నాం. రాజకీయాలంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసేసి ఆ రోజు ఏదో ఒక తాత్కాలిక బెనిఫిట్స్ పొందేది కాదు. గత 5 సంవత్సరాల క్రితం ఒక్క ఛాన్స్ తీసుకునేది 5 సంవత్సరాలు రాష్ట్రానికే కాదు, రాష్ట్రంలోని రాష్ట్ర భవిష్యత్తుకి, ముందు తరాల భవిష్యత్తుకి ఎలాంటి ఆందోళనలను మనం తీసుకొచ్చామో అర్థం చేసేటట్టు వెళ్తున్నాము. ఓటర్లు కూడా అర్థం చేసుకున్నారు. 5 సంవత్సరాలకి ముఖ్యంగా ఈ 2024 ఓటు అనేది మన చేతిలో ఒక ఆయుధం లాంటిది. మనల్ని 5 సంవత్సరాలు మన ఓట్లతోనే గెలిచి ఇబ్బంది పెడుతూ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన ప్రస్తుత అధికార పార్టీకి సమాధి కట్టడానికి ప్రతి ఒక్కరు ఓటుని నిజాయితీగా వాడాలి అనే ఒక స్ఫూర్తితో మేము ఓటర్లతో ముందుకెళ్తున్నామండి. వారి ఆడబిడ్డగా ఒక మామూలు గౌతు శిరీష అనే అమ్మాయిని ఈరోజు సిక్కోలు శివంగిగా మార్చిన ఘనత నా పలాస ప్రజలదే. ఓటమి తర్వాత ఈ రోజుకి నేను గర్వంగా చెప్పుకుంటాను, ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త కానీ, తెలుగుదేశం నాయకుడు కానీ పార్టీని వదిలి వెళ్ళలేదు. ఓడినా కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది, మా ఆడపిల్ల మమ్మల్ని ఇక్కడ కాపాడుతుంది, మళ్ళీ పలాసాని అభివృద్ధి బాటలో నడిపిస్తుంది అనే నా మీద నాకు నమ్మకం కలిగిస్తూ వారికి కూడా నా మీద నమ్మకంతో ఈ 5 సంవత్సరాలు నన్ను ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు రేపు ఉదయం పలాసాలో నన్ను మంచి అత్యధిక మెజార్టీతో ముందుకు తీసుకొని వచ్చి పలాస ఏదైతే 5 సంవత్సరాలు కోల్పోయిందో ఆ అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈరోజు ఒక రెడ్ జోన్లో ఉండే పలాసాని మళ్ళీ ఒక పారిశ్రామికలోని నెంబర్ 1గా శ్రీకాకుళంలో జిల్లాలో నిలపాలని ఒక బాధ్యతను నా మీద పెట్టారు. అదే నమ్మకంతో ముందుకెళ్తున్నాను. మీరందరికీ తెలుసు, ప్రతిసారి శ్రీకాకుళం జిల్లా టీడీపీకి కంచుకోట. 2009లో ఒకసారి ఇబ్బంది పడ్డాం, మళ్ళీ 2024లోని 2019లోని మళ్ళీ శ్రీకాకుళం జిల్లాలోని ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఈసారి చాలా పట్టుదలగా 10కి 10 నియోజకవర్గాలు, ముఖ్యంగా పార్లమెంట్ విజన్లో అయితే రామ్మోహన్ నాయుడు గారికి ఉన్న 7 నియోజకవర్గాల్లో రేపు 100% తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుందండి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.